ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ప్రజాసేవ చేయడానికి బయటకు వచ్చినప్పుడు మనకున్న ప్లాట్ఫామ్స్ ఏంటి? ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టి ప్రజాసేవ చేయొచ్చు, లేదంటే పార్టీ పరంగా వచ్చి ఒక పార్టీలో చేరి పొలిటికల్ గా వెళ్ళి ప్రజాసేవ చేయొచ్చు. రెండు మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం చేశారు, రెండో మార్గం కూడా చేస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అజెండాని ముందుకు తీసుకెళ్లకుండా ఇప్పుడున్న పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద లేకపోతే పార్టీ పరంగా కానీ నువ్వు ద్రోహం చేస్తా ఉండి ఇంకా ద్రోహం చేస్తూ ముందుకు పోయే పరిస్థితి ఉన్నప్పుడు అయితే ఎప్పుడైనా సమాధానం చెప్పాడు. వాళ్ళు ఆలోచించుకోవాలి. పెద్దోళ్ళు, వయసులో పెద్దోళ్ళు, వాళ్ళు ఆలోచించుకొని మారాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతకంటే నేనేం మాట్లాడి, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ మాట్లాడే టైప్ కాదు. నేను చదువుకున్నోడిని, ఒక గొప్ప నేను అమెరికాని ఈ రోజున కూడా నాకు ఎందుకంటే ఎన్నో అవకాశాలు దొరికినాయి అక్కడ. అమెరికాకు పోయిన తర్వాత 25 సంవత్సరాలు ఎంతో నేర్చుకున్నాను. నేనే కాదు, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎంతో నేర్చుకున్నారు. సబ్జెక్ట్ వచ్చింది, కేవలం డబ్బే కాదు కదా, సబ్జెక్ట్ వచ్చింది. మనుషులను మనం రూపుదిద్దుకున్నాం, రీషేప్ చేసుకున్నాం. ఏం చేయాలి, మనుషుల పట్ల విలువ, చిన్న పని చేసే ఒక ఎంప్లాయీ పట్ల కూడా ఎంతో గౌరవభావం ఉంటుంది అక్కడ. ఎంతో గౌరవంగా పలకరిస్తాం మనం. ఆ గౌరవం ఇవ్వాలి, ఒకరికి రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళాలి. నేను క్లియర్ గా ఉన్నాను. మళ్ళీ కూడా పొడుస్తాం ఇంకా 4-5 ఏళ్ళు పొడుస్తాం అంటే ఏం చేయాలో నాకు తెలుసు. అది ఎదుర్కోలేనంత పిచ్చోని అయితే కాదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తాను. బట్ ఒకటి మటుకు క్లియర్ గా చెప్తా ఉన్నా, అభివృద్ధికి అడ్డం వచ్చి పడుకుంటే మటుకు ఎవడైనా కూడా ఒకడు వస్తే దాటుకొని పోతాను, 10 మంది వస్తే తొక్కుంటూ పోతాను. అందులో మొహమాటమే లేదు. అభివృద్ధి కోసం వచ్చినాను అక్కడికి. అది దాంట్లో నేను కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు.